హైదరాబాద్ నగరంలో మళ్లీ హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. కూకట్పల్లి నల్ల చెరువులోని ఆక్రమణల కూల్చివేతకు సిద్ధమైంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్, నల్ల చెరువు వద్ద ఉన్న అక్రమ నిర్మాణాల కూల్చివేతకు సంబంధించి వివరాలేంటి? వినోద్, హైదరాబాద్ నగరంలో గత వారం రోజుల నుంచి ప్రశాంతంగా ఉన్నటువంటి హైడ్రా మరోసారి అక్రమ నిర్మాణాలపై కూడా చూపిస్తుంది. తాజాగా కూకట్పల్లిలో ఉన్నటువంటి నల్ల చెరువు ఎఫ్టీఎల్ ను, అదేవిధంగా బఫర్ జోన్ ను ఆక్రమించినటువంటి నిర్మాణాలను కూల్చివేస్తుంది. ఉదయాన్నే 6 గంటలకే చెరువు వద్దకు చేరుకున్నటువంటి హైడ్రా సిబ్బంది స్థానిక పోలీసుల సహకారంతో అక్కడున్నటువంటి అక్రమ నిర్మాణాలు ఎఫ్టీఎల్ బఫర్ జోన్ లో ఏర్పాటు చేసినటువంటి భారీ షెడ్లను కూల్చివేస్తుంది. చెరువుకు సంబంధించి మొత్తం 27 ఎకరాలు ఉండగా 7 ఎకరాలు అన్యాక్రాంతమైనట్లుగా తాజాగా డ్రోన్ సర్వే ద్వారా హైడ్రా గుర్తించింది. గతంలో వచ్చినటువంటి ఫిర్యాదులు కావచ్చు, ఇటీవల దాని ఆక్రమణలకు సంబంధించి వెలువెత్తినటువంటి విమర్శల నేపథ్యంలో ఈ శుక్రవారం హైడ్రా అధికారులు చెరువుకు సంబంధించి డ్రోన్ తో సర్వే నిర్వహించడం జరిగింది. అదేవిధంగా గతంలో ఉన్నటువంటి శాటిలైట్ మ్యాప్ తో సరిపోలుస్తూ ఆక్రమణలు గుర్తించింది. అందులో భాగంగా మొత్తం 27 ఎకరాల్లో 7 ఎకరాలు పూర్తిగా అన్యాక్రాంతమైనట్టుగా గుర్తించడం జరిగింది. అందులో భాగంగా బఫర్ జోన్ లో ఉన్నటువంటి 4 ఎకరాల్లో 50కి పైగా పక్కా భవనాలు, అపార్ట్మెంట్లు వెళ్తాయి. ఎఫ్టీఎల్ లో ఉన్నటువంటి 3 ఎకరాల్లో 25 భవనాలు, 16 షెడ్లను నిర్మించినట్లుగా హైడ్రా గుర్తించింది. వాటిని తొలగించేందుకు ఈ ఉదయాన్నే రంగంలోకి దిగినటువంటి హైడ్రా సిబ్బంది నివాసం ఉన్న భవనాలను మినహాయించి మొత్తం 16 షెడ్లను, వాణిజ్య కార్యకలాపాలు నిర్వహిస్తున్నటువంటి 16 షెడ్లను కూల్చివేస్తుంది. అందులో భాగంగా ఇప్పటికే ఒక షెడ్ను పూర్తిగా జేసీబీల సహాయంతో నేలమట్టం చేయడం జరిగింది. మిగతాకు సంబంధించి కూడా ఒక్కొక్కటిగా కూల్చివేస్తుంది. అయితే ఈ కూల్చివేతలకు సంబంధించి హైడ్రా సిబ్బంది కంటే ముందే అక్కడున్నటువంటి ఆక్రమణదారులు అప్రమత్తమై ఆ షెడ్లకు సంబంధించినటువంటి రేకులు తొలగించుకోవడం గమనార్హంగా చెప్పొచ్చు. అంతేకాకుండా స్థానికంగా ఉన్నటువంటి వారు కూడా ఒక ఆందోళన వ్యక్తం చేసినటువంటి నేపథ్యంలో కేవలం ఏదైతే వాణిజ్య కార్యకలాపాలు నిర్వహిస్తున్నటువంటి షెడ్లను మాత్రమే ప్రస్తుతం హైడ్రా కూల్చివేస్తుంది. మరోవైపు అటు అమీన్పూర్ లో కూడా హైడ్రా మరో 2 బృందాలు కూడా కూల్చివేతలు కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి గత 2 వారాలుగా స్తబ్దుగా ఉన్నటువంటి హైడ్రా మళ్ళీ ఒక్కసారిగా విరుచుకుపడడంతో ఆక్రమణదారులు ఒక అలజడి మొదలైందని చెప్పొచ్చు. ఇటు షేర్లింగంపల్లి, కూకట్పల్లి నియోజకవర్గాల్లో ఉన్నటువంటి చెరువులకు సంబంధించి ఎఫ్టీఎల్ బఫర్ జోన్ లో భారీగా ఆక్రమణలు చోటు చేసుకున్నాయి. పెద్ద ఎత్తున అన్యాక్రాంతమైంది. ఆ భూములను తిరిగి స్వాధీనం చేసుకోవాలని వరుస ఫిర్యాదుల నేపథ్యంలో హైడ్రా ఈ 2 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి చెరువుల మీద ప్రధానంగా దృష్టి సారించింది. అందులో భాగంగా ఈ రోజు కూకట్పల్లి నల్ల చెరువులో ఉన్నటువంటి ఆక్రమణలో కూల్చివేస్తుంది. సో మొత్తంగా ఒక 20 నుంచి 30 మంది సిబ్బంది స్థానిక పోలీసుల సహకారంతో ఇక్కడ ఉన్నటువంటి ఈ నల్ల చెరువులో ఉన్నటువంటి ఆక్రమణలను ప్రస్తుతం తొలగిస్తున్నారు. మిగతా 2 బృందాలు కూడా అటు అమీన్పూర్ లో ఉన్నటువంటి ఆక్రమణలపై కూడా దృష్టి సారించారు. వారు మరో గంటలో అక్కడ ఉన్నటువంటి నిర్మాణాలను కూడా కూల్చివేసేందుకు హైడ్రా సన్నాహాలు చేస్తోంది. ధన్యవాదాలు సతీష్. రమ్మని తొందర రమ్మని నువ్వు రా, నాకు ఏం చెప్పొద్దు.